కుమార్ ఎందుకు అరుస్తున్నావు పుచ్చుకోక లెక్క థర్డ్ క్లాస్ పిల్లోని పక్కన పెట్టుకొని చెప్పినట్టు చెప్తాను విని జాగ్రత్తగా. 2017 ఆగస్ట్ అంటే 2017 8వ నెల అని అర్థం. 2018కి ఎన్ని నెలలు ఉన్నది? ఇంకా 4 నెలలు ఉంటుంది. అంటే ఈ 4 నెలలు జరిగితే 2018లోకి ఎంటర్ అవుతారు. 2018లోకి ఎంటర్ అయిన తర్వాత 2019కి ఒక సంవత్సరం, 1 సంవత్సరం 4 నెలలు అంతేనారా మేరా బచ్చా. ఎలక్షన్ కోడ్ ఇచ్చింది 2019 ఏప్రిల్, అదొక 4 నెలలు. 1 సంవత్సరం 8 నెలలు వస్తుందిరా కుకామార్. 2 సంవత్సరాలు యా నుంచి వస్తుంది? ఓకే 2 సంవత్సరాలు వేసుకో, నువ్వు చెప్పినట్టు 2 సంవత్సరాలు వేసుకో, నేను కాదంటలేదు. 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు చెయ్యలేదు. నేను అదే చెప్పినాను, ఆ వీడియోలో అదే చెప్పినాను, ఈ వీడియోలో అదే చెప్పినాను. కానీ 2 సంవత్సరాల్లో చేయలేనాడు. 2019లో సీఎంగా కూర్చునింది ఎవరు? మా వదిన జగనే కదా. చెప్పు షకీలా, 2019లో సీఎం ఎవరు షకీలా? ఈ 5 సంవత్సరాల్లో ఏం బయట వేసినారు మీరు? అది కదా నా బాధ. ఒక ప్రభుత్వంలో జరగకపోతే ఈ 5 సంవత్సరాలు మీరేం చేసినారని నేను అడిగినాను. ఇంకోటి గుర్తుపెట్టుకో షకీలా, ఆ ప్రభుత్వంలో చేయలేదు, ఈ ప్రభుత్వంలోగా చెయ్యము. ఏది అడిగినా ఇంతనా? ఒక కేసు విషయంలో అడిగిన ఇంతేనా? పోలవరం ప్రాజెక్టులో అడిగిన ఇంతేనా? రాజధాని విషయంలో అడిగిన ఇంతేనా? రోడ్ల విషయంలో ఏ దేంట్లో అయినా ఎత్తుకో, వాళ్ళు చేయలేదు, నేను చేయలేదు. ఎవరిది పట్టుకున్న గూగుల్ అన్నట్టుకు ఎక్కిన ప్రభుత్వంలోకి ప్రజలకి న్యాయం జరగాలంటే వాళ్ళు చేయండి, మీరు చేస్తేనే కదా న్యాయం జరిగేది. ఏం ప్రభుత్వం వచ్చినాక ఏం చేసినామో చెప్పుకోలేము మనం, ఎందుకంటే ఏం పొడిచింది లేదు, ఏం చేసినామనేది కానీ చెప్పుకోలేము. ఏమన్నా అంటే బూతులు మాట్లాడినాటికి, లేకపోతే ఇంకేమన్నా చేయనాటికి వీటికైతే బాగా కరెక్ట్గా సూట్ అవుతారు బాయ్. నువ్వు కానీ మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే వీటికి ఎగదోలినారంటే దగ్గరికి వచ్చి ఏముండదు, మళ్ళా డొల్లా డబ్బులు తిని చచ్చిపోతారు. మాటలు అంతే. జై జనసేన, జై హింద్.